విజయవాడలో అఖిలపక్ష పార్టీలు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే విధంగా నడుచుకుంటుంది తప్ప మిగిలిన జిల్లాల గురించి పట్టించుకోవటం లేదని నేతలు మండిపడ్డారు. అమరావతి అభివృద్ధికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం అందులో 10% నిధులు రాయలసీమలోని ప్రాజెక్టులపై ఖర్చు చేస్తే లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. కానీ చంద్రబాబు సర్కార్ ఆ దిశగా అడుగులు వేయటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి చెప్తూ ఉన్నాం, రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి ఉండాలి తప్ప కొన్ని ప్రాంతాల మీద ప్రత్యేకించి కేంద్రీకరించి మరికొన్ని ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. దానివల్లనే ఈరోజు రాయలసీమలో ఇప్పటికే వలసలు ప్రారంభమైనాయి. లక్షల మంది వలసలు పోతున్నారు. త్రాగునీటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఆలోచన ప్రభుత్వంలో లేదు. ఏఎఫ్ఆర్ అమరావతి, పీ4 పోలవరం పేరుతో రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్న సిపిఎం పార్టీగా వంశధార, నాగావళి పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా ఇప్పుడు కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి తప్ప అవి పరిపూర్తి కావడం లేదు. కాబట్టి ఏమంటే మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులు పరిపూర్తికి నిధులు కేటాయించాలి, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ రకంగా చేసే తప్ప ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మేలు జరిగే అవకాశం లేదు. ఇవాళ అనకాపల్లి దగ్గర మిట్టల్ స్టీల్ ప్లాంట్ తెస్తున్నామని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో సహా సంకలు గుద్దుకుంటా ఉన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మీరు మాట్లాడడం లేదని అడుగుతా ఉన్నారు. 4 సార్లు శంకుస్థాపన చేసిన కడప ఉక్కు ఫ్యాక్టరీని విస్మరించి ఇవాళ మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీ క్యాపిటల్ మైన్స్ కావాలని మీరు కోరుతా ఉన్నారంటే ఖచ్చితంగా ఇందులో మీ లాలూచి ఉంది.